ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో గురు శుక్రులు ఇద్దరు, మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు, మిత్రులే. ఎవరి పనాలు చేసుకుంటారు. దేవతల గురువు ఆయన గురుడు, రాక్షసుల గురువు శుక్రుడు. ఒకళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు. ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే. కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల కొల్లబట్టుకుపోతున్నారు అనమాట. అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తాయి కోట్లు అంటే, ఇంకా మీ రేంజ్కి నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారు అనమాట. ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే ఇహపరలోకాలు. పరలోకాన్ని గురుడిస్తాడు, ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు. ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు, ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా. ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడు ఉన్నాయా సినిమా యాక్టర్లని? యా, ఐ హ్యావ్ ఇట్ అని ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరూ కూడా. సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు, ఎవరు మా కళాభినేత్రి వాణిశ్రీ, ఎలా ఒక పెద్ద కారు వస్తుంది, అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది, హీరోయిన్. ఎక్కిన తర్వాత 6 నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్, బ్రహ్మాండంగా చెప్పింది ఆవిడ. అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లవ్ డ్రైవ్. ఆ తర్వాత 6 నెలలకు మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది. అద్భుతంగా చెప్పారు అనమాట. సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు 12 రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు. ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురు శుక్రులు నిర్దేశిస్తారు. దీంతో పాటు మనకి మీనరాశిలో శని ఉన్నాడు. అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలు ఉన్నాయి, అపనిందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే మరి అతను గురు శుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి. అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అపనిందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది, 1 or 2. ఇదంతా కూడా గురు శుక్రుల యొక్క ప్రభావం. కాబట్టి మీకు ఈ యొక్క గురు శుక్రుల కాంబినేషన్, అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడం, ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము, ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి. కాబట్టి ఈ 12 రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకుందాం. ఇంకా ఇది కేవలము టైం పాస్ కోసం, కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాదు. ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ, ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతున్నాము. కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ, ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య, అలాగే దీపు శర్మ, వీళ్ళంతా కూడా గాంధీ, వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం 100 మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే 100 మంది జ్యోతిష్కులు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పడం జరిగింది. దీనికోసం పూర్తిగా సీరియస్గా తెలుసుకోవాలి. మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం
అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి, పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అంటే మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి, ఎందుకంటే డైరెక్ట్గా గురువు గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది. కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు. గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడటం వేరుంటుంది. అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం, ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి. సదా మీకు సేవలో ఉంటాం. మరి ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఈ గురు శుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం. మిథున రాశి, ఈ జన్మరాశిలో వచ్చేటటువంటి గురు శుక్రుల యొక్క ప్రభావం వలన జన్మరాశిలో ఉన్నాయి కాబట్టి వీళ్ళ యొక్క మైండ్ అంతా కూడా అసలే ఫికిల్ మైండ్, డ్యూయల్ నేచర్, దానికి తోడు మొత్తం జన్మంలోనే ఉండడం కారణంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా బ్రెయిన్లెస్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి విదేశాలకు వెళదాం, పక్కింటి వాళ్ళు వెళ్ళారు కాబట్టి, అలాగే మా భర్తల ఫ్రెండ్స్ విదేశాల్లో ఉన్నారు కాబట్టి మా ఇంట్లో దిగండి, వాళ్ళతో పాటు మేము కూడా మేము కలిసి ఇల్లు కొనుక్కుంటాం, ఒకే చోట మేము కట్టుకుంటాం, ఆ తర్వాత గొడవలు పడతాం. ఇలాంటి ఆలోచనలతో మీరు ఈ భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళని పట్టించుకోకుండా మరి మీ ఇంటికి వాళ్ళు ఏదో యాత్ర కోసం వాళ్ళు వస్తారు, 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజులు లాడ్జ్లో ఉంటే డబ్బులు అవుతాయి కాబట్టి మీకు ఏదో చిన్న బ్యాగ్ కొనిస్తారు. దానికి సంతోషపడిపోయి అప్పో దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, దే ఆర్ వెరీ ఇది అని అనుకోవడం మీరు. ఆ తర్వాత తెలుస్తుంది అనమాట ఆర్థిక లావాదేవీలు జరిగిన తర్వాత లాంగ్ రన్. సో ఇది మిథున రాశి వారికి జరగబోయేది. అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఫ్యామిలీ రిలేషన్స్ అనేటటువంటివి మీరు బాగానే మెయింటైన్ చేసుకుంటారు. అండ్ మీ నటనని మీ భర్తలు గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళకి తెలుసు, కాకపోతే ఏం చేయలేక భర్త అయినా భార్య అయినా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారనమాట. అండ్ పిల్లలు కూడా లాస్ట్కి ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం వలన మీరు మిమ్మల్ని ఇష్టపడకపోవడము అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జన్మంలో ఉండడం వలన డయాబెటీస్ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది స్త్రీలు పరిచయం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ స్త్రీల వలన మనకి నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా అంటే పార్షియల్గా నష్టాలు కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కొంతవరకు స్నేహం అనేటటువంటిది ముందుకు వెళుతూ ఆ తర్వాత వికటించి మరి కొంచెం రాంగ్ రూట్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొట్లాట్లకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, అపనిందల పాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశి వారి అందరూ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ గురు శుక్రుల ప్రభావం వలన శుక్రుడు అనగానే కోటాను కోట్ల రూపాయలు, కోటాను కోట్లు కొల్లగట్టేస్తున్నారండి అని చెప్పండి అని మా యొక్క దత్తు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ శుక్రుడు కోటాను కోట్లు ఇస్తాడు, తర్వాత బ్యాండ్ కూడా వేయడం అనేటటువంటిది చాలా అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట. సో నథింగ్ ఈజ్ సీక్రెట్ హియర్ అండ్ నథింగ్ ఈజ్ టు హైడ్ అనమాట. సో బీ కాషస్. అండ్ ఈ మిథున రాశి వాళ్ళు యూ షుడ్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ యువర్ రిలేటివ్స్, యువర్ బ్రదర్స్ అండ్ యువర్ కిత్ అండ్ కిన్. వీళ్ళందరితో కూడా రిలేషన్లో మీరు మంచిగా మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ మిథున రాశి వారికి మనం ఇంకా ఈ యొక్క గురుడు బలపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నడుపుదయం 3 గంటలకి తెల్లవారుజామున మీరు దానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. పూజలు చేయాలి బాగా తారాదేవికి. హోమాలు అంటే హోమాల అగ్ని రూపంలోనే అక్కర్లేదు, పూజలు అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల సీరియస్గా మీ జాతకాల మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు.
తప్పకుండా నేను చెప్తాను. శుభమస్తు.